ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియమైన సహోదరి సహోదరులకు వందనాలు. మనం ఈరోజు యేసు ప్రభువు శిలువపై చెప్పిన అమూల్యమైన 7 మాటలలో మొదటి మాటను ధ్యానిద్దాం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. ఈ మాటలో దేవుని అపారమైన ప్రేమ, క్షమాగుణం మరియు రక్షణ ఉద్దేశం దాగి ఉన్నాయి. ఈ వీడియోలో ఈ మాటను 3 భాగాలుగా ధ్యానిస్తూ దేవుడు మన హృదయాలను ఎలా తాకుతాడో చూద్దాం. సిద్ధమా? ప్రార్థనతో ప్రారంభిద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధ వాక్యం ద్వారా మమ్మల్ని నడిపించుము. ఈ వాక్యం ద్వారా నీ ప్రేమను, నీ రక్షణను అర్థం చేసుకోవటానికి మాకు జ్ఞానం ఇవ్వమని ప్రభువైన యేసు నామములో అడుగుతున్నాము. ఆమేన్. మొదటిది, తండ్రి. యేసు ప్రభువు శిలువపై ఉన్న ఆ క్షణం ఊహించండి. రోమా సైనికులు ఆయన చేతులను కాళ్ళను మేకులతో కొట్టారు. ఆయన శరీరం రక్తసిక్తమై శిరస్సు మీద ముళ్ళ కిరీటం నొప్పితో స్రవిస్తోంది. అయినా ఆయన మొదటి మాట ఏమిటి? తండ్రి. ఈ పిలుపులో ఆయన దేవునితో ఉన్న సన్నిహిత సంబంధం కనిపిస్తుంది. యేసు లోక రక్షకుడై యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనంలో మానవాళి పాపాల కోసం ప్రార్థిస్తున్నాడు. ఈ మాటలో ఆయన ప్రార్థనా హృదయం మనకు తెలుస్తుంది. రోమా సైనికులు ఆయనను క్రూరంగా చిత్రవద చేస్తున్నా వారు తమ ఉద్యోగ ధర్మం అనుకున్నారు. యూదా ఆయనను అప్పగించాడు. అధికారులు అజ్ఞానంతో ప్రవర్తించారు. కానీ యేసు ఎవరినీ శపించలేదు. బదులుగా ఆయన తండ్రిని పిలిచి మానవాళి కోసం విజ్ఞాపన చేశాడు. ఇది ఎంత గొప్ప ప్రేమ! అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనములలో చెప్పినట్లు, ఆయన దైవ స్వరూపంలో ఉండి కూడా తనను తాను రిక్తునిగా చేసుకొని మన కోసం ఈ లోకానికి వచ్చాడు. రెండవది, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. యేసు ఈ మాటలో వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అని చెప్పాడు. ఈ మాటలో ఆయన దయార్థ హృదయం కనిపిస్తుంది. సిలువ చుట్టూ ఉన్న గుంపు సిలువ వేయుము అని కేకలు వేసింది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 22వ వచనము. వారు యేసు రక్తం తమ మీద ఉండుగాక అని కోరారు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 25వ వచనము. వారికి ఆయనపై మోపిన నేరాలు అబద్ధాలని తెలుసు. ఆయన వేదన, అవమానం వారికి కనిపించింది. కానీ వారు చేస్తున్నది ఎంత ఘోరమైన పాపమో వారికి తెలియదు. యేసు ఈ లోకానికి పాప పరిహార బలిగా వచ్చాడని మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనంలో సర్వలోక రక్షణ కోసం తన ప్రాణం అర్పిస్తున్నాడని వారు గ్రహించలేదు. అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో చెప్పినట్లు, ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలిగించింది. అయినా యేసు వారిని శిక్షించమని కోరలేదు. బదులుగా వారి అజ్ఞానాన్ని చూసి క్షమాపణ కోసం ప్రార్థించాడు. ఇది మనకు ఎంత గొప్ప సందేశం! మనం కూడా మన శత్రువుల కోసం ప్రార్థించాలని యేసు కొండపై బోధించాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనము. మరియు కల్వరి కొండపై దాన్ని నెరవేర్చాడు. మూడవదిగా, వీరిని క్షమించుము. చివరి భాగం, వీరిని క్షమించుము. ఈ మాటలో యేసు యొక్క క్షమాగుణం ప్రత్యక్షమవుతుంది. ఆయనను సిలువకు కొట్టిన వారు, అవమానించిన వారు, హేళన చేసిన వారు, వీరందరి కోసం ఆయన ప్రార్థిస్తున్నాడు.
పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనములో చెప్పినట్లు, ఆయన దూషించబడినా దూషించలేదు, శ్రమ పెట్టబడినా బెదిరించలేదు. న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి తనను అప్పగించుకున్నాడు. క్షమించడం అంత సులభం కాదు సోదరులారా. కానీ యేసు శిలువపై మనకు మాదిరిగా నిలిచాడు. ఆయన ప్రేమ, దయ, కరుణతో సంపూర్ణంగా క్షమించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనములో చెప్పినట్లు, దేవుడు లోకానికి తీర్పు తీర్చడానికి కాదు, రక్షణ కలిగించడానికే యేసును పంపాడు. అందుకే ఆయన వీరిని క్షమించుము అని విజ్ఞాపన చేశాడు. ఈ ప్రార్థన మనకు మాదిరి. మనం కూడా ఇతరులను క్షమించాలి, ఎందుకంటే యేసు మనలను క్షమించాడు. క్షమాగుణం క్రైస్తవ జీవితానికి ఆధారం. ప్రియమైన సహోదరులారా, యేసు శిలువపై చెప్పిన ఈ మొదటి మాట మన హృదయాలను తాకుతుంది. ఆయన ప్రేమ, క్షమాగుణం మరియు రక్షణ ఉద్దేశం మనకు ఈ మాట ద్వారా తెలుస్తుంది. ఈరోజు మనం కూడా ఆయనలా క్షమించడం నేర్చుకుందాం. మన జీవితంలో ఎవరినైనా క్షమించాల్సిన అవసరం ఉందా? ఆయన ప్రేమను అనుభవించి ఇతరులకు ఆ ప్రేమను పంచుదాం. ప్రార్థించుకుందాం. ప్రభువైన యేసు, నీ అపారమైన ప్రేమకు, క్షమాగుణానికి ధన్యవాదాలు. మా హృదయాలలో క్షమాగుణం నీవే నింపుము. నీలా ప్రేమించడం, క్షమించడం నేర్పుము. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ సందేశాన్ని ఇతరులతో పంచుకోండి. మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమెన్.